2 ఇప్పుడు సరికొత్త లోకంలో ఎవరి వశమో లేదా దేని నియంత్రణలోకి వెళ్ళిపోయిందా మనకైతే తెలియదు. కాలమే జవాబు చెప్పొచ్చు. కానీ వోయేజర్ పంపిన అనూహ్య అసాధారణ సంకేతాలు మాత్రం ఒక్కటి రుజువు చేస్తున్నాయి. ఈ విశాల విస్తృత విశేష విశ్వంలో మనం ఒంటరి కాదు. కాకపోతే అవతల ఉన్నది మంచి జీవులైతే మనకు సంతోషం. కాకపోతే భయం భయం, తరువాత యుద్ధం, యుద్ధం తర్వాత గెలుపు లేదా లొంగుబాటు ఏదైనా కావచ్చు. చాలా మంది ప్రఖ్యాత సైంటిస్టులు అంతరిక్షంలోకి మనుషులు విచ్చల విడిగా సందేశాలు, సంకేతాలు, తరంగాలు పంపవద్దని కూడా హెచ్చరిస్తుంటారు. అవి గ్రహించిన గ్రహాంతర వాసులు ఎలాంటి వారైనా అయి ఉండవచ్చని కొందరి ప్రఖ్యాత సైంటిస్టుల వాదన. వోయేజర్ 2లోనూ మన వాళ్ళు భూమి ఎటువైపు ఉన్నదో తెలియజేసే మెసేజెస్ రికార్డ్ చేసి పెట్టారు. అవి అందుకొని అర్థం చేసుకొని మన వైపు వచ్చేవారు సుదూర్ఘ లోగాన ఎవరైనా ఉండవచ్చా? లోతుగా ఆలోచిస్తే ఒకే క్షణంలో ఉద్వేగము, భయము రెండూ కలిగించే ప్రశ్న ఇవి. ఇంతకీ మనం మొదట్లో అనేక కోటి బ్రహ్మాండ జనని నమః అనుకున్నాం కదా. అటువంటి ఒకానొక మరో బ్రహ్మాండంలోకి వోయేజర్ వెళ్ళిపోయిందా? వెలుగుతో దగదగలాడే గ్రహాలు, మధ్యలో మన భూమి, తర్వాత క్రమంగా చీకట్లోకి జారుకునే గ్రహాలు, ఆ తర్వాత ఆదిత్యుడి ఆధిపత్యానికి అంతిమ సరిహద్దు అయిన హీలియోస్పియర్. ఇవన్నీ దాటేస్తే కొత్త బ్రహ్మాండ లోకం ఒకటి వస్తుందా? అక్కడ సృష్టి నియమాలు, నిబంధనలు అన్నీ మన బ్రహ్మాండానికి భిన్నంగా ఉంటాయా? అందుకే మన పురాణాలు ప్రతి బ్రహ్మాండంలోనూ వేరువేరు సరస్వతి బ్రహ్మలు, లక్ష్మీ నారాయణులు, పార్వతీ రుద్రులు ఉంటారని సంకేతాత్మకంగా చెప్పాయా? ఎక్కడికి ఎక్కడ వేరువేరుగా సృష్టి, వేరువేరుగా స్థితి, వేరువేరుగా ప్రళయం సాగుతూ ఉంటుందా? వోయేజర్ 2కి మనం వేసుకుంటున్న ఈ అంతులేని ప్రశ్నలకి నేరుగా సంబంధం ఉండకపోవచ్చు. కానీ ఈ అర్థం కాని అనంత సృష్టిలో అన్నిటితో అనుసంధానం చెందే ఉంటాయి. అయినా ఏది మరో దానితో సంబంధం లేనట్టే పరిభ్రమిస్తుంటుంది, మతిభ్రమింపజేస్తుంటుంది. దాన్నే మాయా అన్నారు మన వాళ్ళు. బ్రహ్మ సత్యం జగన్నిత్య, అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. బయట వెతుకుతూ పోతే ఎప్పటికీ దొరకనిది, కళ్ళు మూసుకుంటే మరుక్షణం లభించేది, అది మాత్రమే సృష్టి రహస్యం.